హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హెడ్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. ఇవాళ మనము స్టాక్ మార్కెట్ అప్డేట్స్ చూద్దాము. మార్కెట్ ఇవాళ ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చింది, అంతేకాకుండా మండే రోజు మార్కెట్ ఎలా ఉండబోతుంది దాని గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఇక్కడ డైలీ చార్ట్లో చూసుకుంటే కనుక ఒక రెడ్ బార్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎక్కడైతే నిన్న మార్కెట్ క్లోజింగ్ జరిగిందో అక్కడ సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఇవాళ 5 మినిట్స్ చార్ట్లో ఇంకా కొంచెం క్లారిటీ కోసం ఇప్పుడు మనం ఒకసారి చూసుకుంటే ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూస్గా ఒక బేరిష్ ట్రెండ్లో మార్కెట్ ఇవాళ మనం చూసాము. కంటిన్యూస్ ఫాల్ అనేది ఇవాళ మనకు మార్కెట్లో కనిపించింది. దాదాపుగా మనం చూసుకుంటే నిన్నటి నుంచి కంపేర్ చేసుకుంటే 260+ పాయింట్స్, 269 పాయింట్స్ స్పెసిఫిక్గా చెప్పాలి అంటే కరెక్షన్ చెప్పాను, కానీ ఒక డౌన్ఫాల్ అనేది వచ్చిందనమాట. ప్రస్తుతానికి మళ్ళీ నిన్నటి ఒక లో దగ్గర సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇంకా బేరిష్ ట్రెండ్లోకి ఎంటర్ అయిందా అని చెప్పడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, కన్ఫ్యూజింగ్ స్టేజ్లో ఉంది. మళ్ళీ మండే రోజు నెక్స్ట్ వీక్ మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది దాన్ని బట్టి మనం మార్కెట్ ఒక డైరెక్షన్ అనేది అప్పుడు అనలైజ్ చేయవచ్చు అనమాట. ప్రస్తుతానికి మనం చెప్పుకున్నట్టు 23కి బడ్జెట్ ఉండే అవకాశాలు ఉంది కాబట్టి బడ్జెట్ తర్వాత మార్కెట్ క్రాష్ అయ్యే సంభావనలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీక్ సైడ్ వేస్ ఉండి బడ్జెట్ రోజున మనకు పెద్ద మొమెంటం చూపిస్తుంది, డౌన్ సైడ్లో లేదా అప్ సైడ్లో చూపిస్తుంది. అప్పుడు మనం క్లారిటీ వచ్చిన తర్వాత ఒక డైరెక్షన్ విషయానికి మనం అప్పుడు క్లారిటీగా ఒక డెసిషన్కి అక్కడ రావచ్చు అనమాట. ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ మార్కెట్ క్లోజ్ అవడం జరిగింది డౌన్ సైడ్లో. అలాగే మండే రోజు కూడా ఇక్కడనే ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత కన్సల్టేషన్ జరిగి మనకు ఒకవేళ పై సైడ్లో అప్ సైడ్లో బ్రేక్అవుట్ కనుక వేస్తే కొద్దిగా కాషియస్గా ఉండి మనం అక్కడ బయింగ్ ఆపర్చునిటీ చూడాలి. ఎందుకంటే ప్రస్తుతానికి ఒక సెల్లింగ్ వచ్చింది, చిన్న సెల్లింగ్ వచ్చింది కాబట్టి మరి మండే రోజు సైడ్ వేస్ మార్కెట్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనమాట. అంతేకాకుండా గ్యాప్ డౌన్ కనుక ఓపెన్ అయింది అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూస్ బయింగ్ వస్తుంది అప్పటికప్పుడు అంటే మరి అప్పుడు మనం ఒక బయింగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ కనుక ఓపెన్ అవుతే సెల్లింగ్ వచ్చే మళ్ళీ అవకాశాలు ఉన్నాయి మండే రోజు. ఎక్కడైనా గ్యాప్ అప్ కనుక ఈ సైడ్లో ఎక్కడైనా ఓపెన్ అయింది అంటే మళ్ళీ మనం సెల్లింగ్ చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుతానికి. మరి ప్రైస్ యాక్షన్ని బట్టి, కన్సల్టేషన్ని బట్టి, బ్రేక్అవుట్ని, బ్రేక్డౌన్ని బట్టి మన ట్రేడ్ని కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ని కానివ్వండి ఇక్కడ మనం ప్లాన్ చేసుకోవాలి. ప్రస్తుతానికి అయితే మార్కెట్ ఎలా ఉంది అండ్ మండే రోజు మార్కెట్ ఎలా ఉండబోతుంది అని మీరు అనుకుంటున్నారు అది కూడా కింద కామెంట్ చేసి తెలియజేయండి. అంతేకాకుండా ఇలాంటి ఇంకా అప్డేట్స్ కోసం మన హిట్ టీవీ మనని మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.